కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ వక్ఫ్ చట్టంపై జరుగుతోన్న నిరసనలు ఆందోళనలపై స్పందించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. వక్ఫ్పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చామన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటించిందన్నారు. వక్ఫ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు డీకే అరుణ. డీకే అరుణ కమెంట్స్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మజ్లిస్ పార్టీతో పాటు ముస్లిం లా పర్సనల్ బోర్డు కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చేటువంటి వేళ దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. డీకే అరుణ గారు జేపీసీ ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారో దాంట్లో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఈ సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ముస్లింలు. మా భూములు మాకు కాకుండా చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇది దుష్ప్రచారం మాత్రమే. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. వక్ఫ్ ఇప్పుడు కొత్త చట్టం ద్వారా ఏదైతే 2025 చట్టం వచ్చిందో ఈ చట్టం ద్వారా పేద ముస్లింలకు కానీ ముస్లిం మహిళలకు కానీ ముస్లిం అనాథలకు కానీ పేద ముస్లిం భర్తలు కోల్పోయినటువంటి మహిళలకు కానీ పేద ముస్లింలకు అందరికీ కూడా దీనివల్ల మేలు జరగడానికే ఈ యొక్క చట్టం పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ భూములు తీసుకోవడం కానీ చాలా దుష్ప్రచారం చేసిండు వాళ్ళు. ఏంటంటే మన మసీదులు తీసేసుకుంటారని, మన మసీదులు పోతాయని, అట్లనే వాళ్ళ షాదీఖానాలు పోతాయని, అట్లనే వాళ్ళ మదర్సాలు పోతాయని, అట్లనే వాళ్ళ యొక్క శ్మశాన వాటికలని కబ్రస్థాన్లని తీసేసుకుంటారని, దర్గాలు పోతాయని, ఇట్లా అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసిండ్రు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదనేటటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. జేపీసీ కమిటీ వేసిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కమిటీ పర్యటించింది. ప్రతి రాష్ట్రంలో పర్యటించి అందరి అభిప్రాయాలను సేకరించింది, ప్రజల అభిప్రాయం తీసుకున్నది. అట్ల విధంగా ఈ జేపీసీ కమిటీలో ఉన్నటువంటి ఇతర పక్షాల సభ్యులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. మొత్తం 31 మందితో జేపీసీని వేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డు యొక్క వాళ్ళని పిలిచింది మీ సమావేశాలకు. అన్ని రకాలుగా సమాచారం తీసుకొని అన్ని రకాలుగా కూడా సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తీసుకుంది, వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకుంది. అభిప్రాయం అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే జేపీసీ కమిటీ రిపోర్టును స్పీకర్ గారికి అందజేసింది. దాని తర్వాత మొన్న పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదింపజేయబడింది. సో ఇక్కడ ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దీనివల్ల ముస్లింలకు అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మొత్తం వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా తీసుకోవడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అయితే చెప్తున్నా. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే. మేడం, దారుస్థలం వేదికగా ఒక పెద్ద మాట అన్నారు. ముస్లింల సమాధులకు స్థలాలు లేకుండా చేసే దిశగా ఈ చట్టం ఉంది. డెఫినెట్గా దీని మీద ఏదైతే ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే జూన్ వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామంటూ ముస్లిం వక్తలంతా ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి కార్యాచరణతో దీనిపై ప్రజలకు అవగాహన కల్పించబోతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. క్షేత్రస్థాయి వరకు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ముస్లిం పెద్దలు కానీ ఇతర విద్యావంతులు కానీ అందరికీ కూడా ఈ విషయాలపైన అవగాహన కల్పించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంది. ఈ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది డెఫినెట్గా వక్ఫ్ సవరణ చట్టం ద్వారా పేద ముస్లింలకు న్యాయం చేయాలని బీజేపీ చూస్తుంటే కొందరు పనిగట్టుకొని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు అన్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.